హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో అస్సలు ఎండతో పని లేకుండా టమోటా నిలువ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామండి. ఈ పచ్చడిని అయితే ఈజీగా క్విక్గా వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపల ఈ పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చండి. నేనైతే 1 కేజీ టమోటోస్ని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో నీట్గా తడి లేకుండా ఇలా తుడిచి గాలిపోతే 1 అవర్ అలా గాలికి ఆరబెట్టేసుకోండి. సో దట్ పచ్చడి అనేది చాలా డేస్ వరకు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. టమోటా నిలువ పచ్చడికి టమోటాలు మెత్తగా కాకుండా ఇలా గట్టిగా రెడ్గా ఉండేటట్టు చూసుకోండి. పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. 1 కేజీ టమోటా పచ్చడికి 100 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది. సుమారుగా చెప్పాలంటే 2 పెద్ద సైజు నిమ్మకాయలు సైజు చింతపండును అయితే తీసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కొత్త చింతపండుని అయితే యూస్ చేయండి, ఎందుకంటే పచ్చడి అనేది చాలా డేస్ వరకు మంచిగా ఉంటుంది. టమోటాస్ని చిన్న పీసెస్లా ఈ విధంగా కట్ చేసుకోండి. టమోటా పీసెస్ని ఆయిల్ వేయకుండా ఇలా మగ్గనియండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. టమోటా పీసెస్తో పాటు చింతపండును కూడా వేసి మగ్గబెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా మగ్గనియండి. పూర్తిగా వాటర్ అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా మూత పెట్టుకోకుండా మగ్గనివ్వండి. ఇలా టమోటాస్ చింతపండు సాఫ్ట్గా ఉడికే వరకు ఇలా మగ్గనివ్వండి. ఇక్కడ చూస్తున్న గ్లాస్తో నేనైతే 1/4 గ్లాస్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. ఆ గ్లాస్తో 1/2 గ్లాస్ ఉప్పునైతే తీసుకున్నానండి. ఇక్కడ ఉప్పు వేసే క్లిప్ అయితే మిస్ అయింది. మీరు అయితే 1/2 గ్లాస్ ఉప్పునైతే వేసుకోండి. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలను అయితే వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో అయితే ఫైన్గా మిక్సీ పట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 2 టేబుల్ స్పూన్ ఆవపిండిని అయితే వేసుకోండి. కేజీ టమోటా పచ్చడికి 1/2 లీటర్ ఆయిల్ అయితే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉద్దులు, 1 గుప్పెడు వెల్లుల్లి. ఇవి లైట్గా మగ్గిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పోపునంతా మంచిగా పచ్చడిలో అయితే కలుపుకొని వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకే కాకుండా ఇడ్లీకి కానీ దోశకి కానీ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ చట్నీ. ఇలాంటి వీడియోస్కి అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ బై బాయ్.